స్టార్టింగ్ వచ్చిన మార్కెట్ లోకి అందరికి మనీయే కావాలని చూస్తారు, కానీ మనీ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. అసలు వాళ్ళు ఎందుకు బై చేస్తారు? ఒక క్యాండిల్ వాడంటే బయర్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎందుకు బై చేస్తున్నారు థింకింగ్ మనకు వచ్చింది అనుకోండి, వాల్యూమ్స్ కంబైన్ చేయడం స్టార్ట్ చేసిన రోజు మారిపోయిందండి గేమ్. మెయిన్ మార్కెట్ లో తప్పు జరిగేది ఎమోషన్స్ కాబట్టి మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుసుకుంటే చాలు. ఎమోషన్స్ కంట్రోల్ చేయాలంటే మార్కెట్ ని మనం డీప్ గా అండర్స్టాండ్ అయినప్పుడే అయితే. మనీతో గేమ్ కాబట్టి ఎమోషన్స్ ఏం కంట్రోల్ కంట్రోల్ అవ్వాలంటే మార్కెట్ మీద క్లారిటీ రావాలి. ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడే ఎమోషన్స్ అని కంట్రోల్ అవుతుంది. అంతే, అదే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఎలా ఉన్నారు, జాయిన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అని మీకు అర్థమైతే ఓకే. ఇక్కడ మీరు ఎందుకు బై చేయలేదు, ఇక్కడ ఎందుకు సెల్ చేయలేదు అని అడిగితే ఏం చెప్తారు? ఓకే, నాకు ఇలా తెలుసు, నాకు ట్రెండ్ గురించి ఐడియా ఉంది, అన్ని తెలుసు కాబట్టి నేను చేయను అంటారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఎమోషన్ మీరు కంట్రోల్ చేసుకోలేదు, మార్కెటే కంట్రోల్ చేసింది మిమ్మల్ని. అవును సార్. చాలా సార్లు నేనైతే ఎలా చేసేవాడిని అంటే, ఇప్పుడు ఒక చోట బై తీసుకున్నాం అనుకోండి, అసలు హిట్ అయింది అనుకోండి, ఇంకా ముందు వెనక ఆలోచించేది ఉండదు. ఓకే, బైది అసలు హిట్ అయిందంటే సెల్లి వెళ్ళిపోయింది, దూకు, ఇంకా సెల్లి మీద దూకు. చాలా వాడికి నయ్యాం సార్ మీ వల్ల. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక కొన్ని రోజులు ఆగిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు మేమందరం కొంచెం కరెక్ట్ ట్రాక్ లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు జస్ట్ క్లాసులు అయిపోయినంత మాత్రాన కాదు. క్లాస్ అయిపోయినంత మాత్రాన ఏం కాదండి. నేను ఏదైతే చేస్తున్నానో మార్కెట్ లో నాకు ఏదైతే వచ్చో అది మొత్తం కూడా మీకు క్లియర్ గా సైకాలజీ పాయింట్స్ తో సహా చెప్పాను. ఓకేనా? మీరు ఏం చేయాలి, మీ వంతు మీరు ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయడం అండి. ఇంకా 100% సార్ ప్రాక్టీస్ చేస్తాం సార్. ఓకేనా? ఇంతకంటే ఏం ఉండదు మార్కెట్ లో. మీరు క్లాసులు ఈ రోజుల్లో 3,000 రూపాయలకి 1 మంత్ ఎవరు చెప్తారు సార్? అసలు మీరు నిజంగా గ్రేట్ సార్. అమౌంట్ కూడా తీసుకోవాలనుకోలేదండి ఫస్ట్. తెలుసా, నేను ఒక రియాలిటీ చెప్దామని యూట్యూబ్ లోకి వచ్చాం, కానీ జనాలు ఆ పొజిషన్ లో లేరు సార్. 3,000 రూపాయలతో ఏమొస్తాయి సార్? నిజంగా మీరు చాలా మనం దాంతో పాటే మనం ఏం చెప్పాం, 1 అవరే చెప్పాను క్లాస్, 1 అవరే చెప్తా అని చెప్పాను, కానీ మనం 1.5 అవర్ చెప్తాం. ఎందుకంటే చెప్పాలని నేను అనుకుంటున్నా, వినాలని మీకుంది అనుకోండి వింటారు. అవును సార్. స్కిల్ మన కష్టానికి తగ్గట్టే మనీ వస్తుంది అంతే. ఏదైనా అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. ఎక్కువ కష్టపడడానికి ఎక్కువ మనీ వస్తాయి, తక్కువ కష్టపడడానికి తక్కువ వస్తాయి. కష్టమే వాళ్ళు రిస్క్ ఫాలో అవ్వండి, లాస్ అవ్వరు. సార్ నా ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అందరు చెప్పారు కదా ఇందాక. నేను కోవిడ్ తర్వాత జాయిన్ అయ్యాను సార్. అది లైక్ స్టాక్ మీద ఎక్కువ స్టాక్ మీద కొని స్టాక్ అమ్మడం, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద చేసేవాడిని. తర్వాత ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చి లైక్ F&O మీద చేశాను. స్టాక్ లోనే చేశాను. అప్పుడు కోవిడ్ తర్వాత కాబట్టి ఏది కొన్నా కానీ చాలా గ్రీన్ ఎమ్మటనే పాజిటివ్ వచ్చింది సార్. అదే ప్రాఫిట్ వచ్చేది. తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ పెట్టడం మొదలెట్టాను. అంటే ఏం లేదు, ఇంకా నాకు నాలెడ్జ్, ఓ స్టాక్ పెరుగుతుంది కదా కొనేద్దాం, సిఈ కొందాం. ఎక్కువ సిఏ కొనేవాడిని. తర్వాత హ్యూజ్ లాస్ అన్నమాట. అంటే ఇంకా లాస్ అయినప్పుడల్లా నాకు ఒక క్యూరియాసిటీ వచ్చేది, ఇదేంటి, ఏదో ఉంది, ఏదో సీక్రెట్ ఉంది ఇందులో అని చెప్పి ఈ 5 years నేను ఐఎమ్ స్ట్రగ్లింగ్. మీరు చెప్పిన అన్ని ట్రై చేశాను సార్. నేనైతే అన్ని మూవింగ్ యావరేజ్, లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అన్ని చాలా వరకు అన్ని ట్రై చేశాను. ఏది కూడా సేమ్ అదే, పని చేస్తే పని చేయకపోతే పని చేయవు యాక్చువల్ గా. అప్పుడు నేను మీ ఛానల్లో మీరు సైకాలజీ గురించి చెప్పారు సార్. అది నాకు ఇన్ని ఇయర్లో ఎవరన్నా దొరికారంటే మీ ఛానల్ దొరకడమే నేను అసలు ఐ ఫీల్ లక్కీ అనమాట. ఏదో మంచి జరగబోతుందని జాతకంలో చెప్తాను. నేనైతే అదే ఫీల్ అవుతున్నాను పర్సనల్ గా. మా వైఫ్ కూడా చెప్తాను, ఈ ఛానల్ దొరకడమే నాకు టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఐఎమ్ దేర్ లైక్ 4 years నుంచి చేస్తున్నాం, మోర్ దెన్ 4 years. కాకపోతే నాకు తెలిసేది కాదు, ర్యాండమ్ గా ఉండే. మీరు మీ ఛానల్ చూసిన తర్వాత దెన్ ఐ నో, ఓకే ఈ విధంగా చూడాలి అనేది మాత్రం నాకు క్లారిటీ అయితే వచ్చింది సార్. అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ బిగినర్. మళ్ళీ ఇంకా 4 years తర్వాత కూడా నేను బిగినర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే దట్స్ హౌ ఐ లూజ్ దమ్ అని, అందుకనమాట. సో ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు జాగ్రత్తగా చూడడము, దాన్ని అనలైజ్ చేయడము. నేను కూడా ఈ టైం ఉన్నప్పుడల్లా ఇంకా చాలా ఈ చార్ట్ చూస్తున్నాను అనమాట. సో అదే సరే, మనకి టైం కుదిరినప్పుడల్లా దాన్నే పెట్టండి. టైం కుదిరినప్పుడే జాబ్ ఉంటది కాబట్టి అందరికి కొంచెం టైం ఇచ్చినప్పుడల్లా మార్కెట్ మీద కొంచెం టైం ఇవ్వండి. ట్రేడ్ చేయొద్దు. చెప్పా కదా, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు చూసారా, ఇది సీరియస్ గా చెప్తున్నా. లైఫ్ టైం సెటిల్మెంట్ కాబట్టి మీరు వెంటనే వచ్చేది కదా, లైఫ్ టైం సెటిల్మెంట్ అందరూ అవ్వరు కదా.
యా అలా అన్నమాట. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇండికేటర్లు వాడేవాళ్ళు అందరూ లాస్ అవుతూ ఉంటారు, మరి ఆ మనీ అంతా ఎటు పోతున్నాయి? అవును, మనకు వస్తాయండి. అది ఎవరు బాగా చేస్తున్నారు వాళ్ళకి వెళ్తాయి అబ్వియస్. అంతే. ఇంకా అందుకే చూడండి, మార్కెట్ డైనమిక్ ఉంటది, ఎప్పుడు ఒకలా ఉండదు చూసారా, ఎప్పుడు ఇలానే వర్క్ అవ్వదు మార్కెట్. Yeah. మార్కెట్ ఎప్పుడు మారిపోతూనే ఉంటది, మరి దాన్ని మనం కూడా అర్థం చేసుకున్నప్పుడు మారిపోతూనే ఉండాలి కదా. అవును సార్. అది తెలియక అందరు స్ట్రాటజీ అని వెతుకుతారు. స్ట్రాటజీలు ఏముండదండి మార్కెట్ లో, స్ట్రాటజీ వెతికామా అది ఇంకా అక్కడతో మనం అయిపోయినట్టే ఇంకా మన చాప్టర్. అది సార్ ఇంకోటి, స్ట్రాటజీ అంటే అది నెవర్ ఎండింగ్ స్టోరీ సార్, వస్తానే ఉంటాయి. యూట్యూబ్ లో ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి కదా. చాలా సార్లు సార్ కొన్ని అర్థం కాక సరే అర్థమైన వాళ్ళ దగ్గర తీసుకుందామని 2 months కి 3 months కి డబ్బులు కట్టిన అది ఇవి ఉంటాయి కదా సార్, వాట్సాప్ లో అలా Okay. అందులో కూడా జాయిన్ అయ్యాను. ఎక్కడ ఏది పని చేయలేదు సార్, యాక్చువల్ గా ఏది పని చేయలేదు. అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు పని చేసినట్టు అనిపిస్తుంది సార్, తర్వాత వర్క్ అవ్వు. అదే వాళ్ళేమో సెల్లింగ్ లో చెప్పారు సార్, అప్పుడప్పుడు సెల్లింగ్ చెప్పేవాళ్ళు, సెల్లింగ్ క్యాపిటల్ ఉండేది కాదు. సో అప్పుడు అలా వేస్ట్ అయ్యేది అసలు చాలా వరకు. ఇక్కడ మనం చెప్పుకున్నది ఆప్షన్ బయింగ్ కూడా చేయొచ్చండి, కాకపోతే నేను చెప్పా కదా, మీరు ఈక్విటీలో కొంచెం ఆ జీరో లాస్ తో మీరు ఉండగలిగితే అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం చేసేది రీటైల్ మైండ్ సెట్ పని చేయదండి. అంటే బై చేయటం ఒక్కటే కాదు, ఇద్దరిని ఆలోచించగలగాలి. సెల్లర్ ఎందుకు సెల్ చేస్తున్నాడు, బైర్ ఎందుకు బై చేస్తున్నాడు అని 2 పాయింట్స్ మీరు టిక్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. అది ఆ థింకింగ్ మీకు వచ్చాక అప్పుడు చేయొచ్చండి, ఇంకా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. షూర్ అండి సార్ మంచి కొన్ని రోజుల తర్వాత అంటే ట్రాక్ లో పడుతున్నాము, ఇంక అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని కలవాలి సార్ డైరెక్ట్ గా. అంటే నాకు లైఫ్ లో కొంచెం ఈ ట్రేడింగ్ లో నాకు చాలా డబ్బులు పోయినాయి సార్, యాక్చువల్ గా చెప్పాలంటే ఆ నంబర్ ఎందుకులే గానీ. కాకపోతే నాకెప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తానే ఉండేవాడిని, అర్థమయ్యేది. కాకపోతే Okay. దానికి అన్ని డాట్లు కనెక్ట్ అయ్యేలాగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఓకే ఇట్లా వెళ్ళాలి అనేది మాత్రం అది క్వశ్చన్ మార్క్ లా ఉండేది. ఇప్పుడు కొంచెం మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. ఇంకా అది చూడాలి సార్. అంటే తర్వాత వెళ్తా ఉంటే ఎలా ఉండిద్ది ఏంది అనేది. కొంచెం నాకు పోయిన డబ్బులు ఏం రానక్కర్లా మొత్తం. కాకపోతే ఇప్పుడు మనకు అర్థమైద్ది కదా, 3 months 4 months గట్ట ట్రాక్ లో ఉంటున్నామంటే తర్వాత ఏం Okay. జరిగిద్ది అనేది మనకు అర్థమైద్ది కదా. సో అట్లాంటి టైం వచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని కలవాలి సార్. ఓకే అండి, ఖచ్చితంగా కలుద్దాం. సార్ నేను కూడా మిమ్మల్ని ఒకసారి కలుస్తాను సార్. ఓకే అండి, కలుద్దాం ఖచ్చితంగా. ఖచ్చితంగా కలుస్తాను సార్ మిమ్మల్ని. ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి నేను మొదలుపెట్టినా సార్. కాస్త నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఎందుకంటే అప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండ్ ఉండదు సార్. ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ అక్కడి నుంచి డిసెంబర్ వరకు కూడా మొత్తం ఫాలింగ్ లో ఉండేది. అంటే మార్కెట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉన్నది సార్. ఆ టైంలో బాగా ఫాల్ కావడం అయింది. అక్కడ ఏమైందంటే పడుతుంది కదా అని పడేటప్పుడు పెరుగుతుంది కదా అని తీసుకోవడం, పెరిగేటప్పుడు పడుతుంది కదా అని తీసుకోవడం అనేది జరిగింది సార్. అలా కొంచెం ఇబ్బంది అనేది జరిగింది. ఆ తర్వాత జనవరి నుంచి కొంచెం ఒక రేంజ్‌లో వచ్చేసింది సార్. ఆ తర్వాత మీ వీడియోస్ కూడా జనవరి నుంచి చూస్తున్నాను. ఆ తర్వాత మీరు అందులో చెప్పేటువంటి యూట్యూబ్ ఛానెల్‌లో మీరు చెప్పేటువంటి ప్రతిదీ కూడా మంచి సైకాలజీతోని మీరు చెప్పడం అనేటువంటిది నాకు బాగా అనిపించింది సార్. ఆ విధానంలోనే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యాను ఫోన్‌లో. ఆహ్, ఆ తర్వాత మనము లైవ్ ఇట్లా క్లాసెస్ చెప్తున్నాం అని అనంగానే నేను వెంటనే జాయిన్ అయితా అని చెప్పిన సార్. ఈ విషయంలో మీకు స్పెషల్ థాంక్స్ సార్. ఖచ్చితంగా మీరు మాకైతే చాలా హెల్ప్ చేసిన వాళ్ళయ్యారు సార్. ఎందుకంటే సైకాలజీ అనేటువంటిది ఎవ్వరు చెప్పలేదు సార్. ఎక్కడ కూడా ఏ యూట్యూబర్స్ కూడా ఎవరు కూడా చెప్పలేదు. ఆ విషయంలో మీరైతే బాగా చెప్పారు సార్. మీకు 100 సంవత్సరాలు సార్. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు మాకంటే చిన్నగున్నప్పటికి కూడా ఏజ్‌లో మీకు నిజం సార్, వాస్తవానికి మీరు మాకు దొరికినటువంటి ఒక గురువు సార్. గొప్ప గురువు సార్. ఇందులో మీరు ఉన్నటువంటి ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు మంచి ట్రేడర్‌గా గావాలని, మీరు గూడా చాలా మందికి హెల్ప్ గావాలని కోరుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళకి మీరెంతో సహాయం చేయాలని, ఇంకా గూడా భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతది సార్. 100% మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. మీరు మాకు దొరకడం వల్ల గూడా మేము గూడా మంచి పొజిషన్‌లోకి వెళ్ళగలము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాకు ఛాన్స్ అనేటువంటిది ఇచ్చిన వాళ్ళు సార్ మీరు. ఈ విషయంలో మాత్రం మాకొక మంచి ఎక్సలెంట్ సార్‌ని మాకు అందించడం జరిగిందని నేను కోరుకుంటున్నాను సార్. ఇక ఎంతకంటే నేను పెద్దగా
ఇక ఇప్పుడు అంటే అంటే చాలా బాగా చెప్పారు సార్ మీరు. ఈ Thank you విషయంలో మంచి మిత్రునిగా, ఒక అంటే ఒక గురువుగా నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు వేటాడడం నేర్పిస్తారు సార్. వేటాడింది ఇచ్చింది కాకుండా వేటాడడం నేర్పుతారు అన్నట్టు. అంతే ఇంకా నేను స్టార్టింగ్ కూడా అదే అనుకున్నాండి. వచ్చారా మీరు, నేర్పించామా పంపించామా కాదు, మీతోనే దాటిచ్చారనుకోండి మీరు దాటగలుగుతారు కదా. అంటే అందరూ క్యాండిల్ పడే చెప్తారు సార్. ఎందుకు పడ్డదని కారణం చెప్తారు. మీ దగ్గర నచ్చిన క్వాలిటీ అది. నేను మనిషికి వాల్యూ మనిషిలో ఉన్న ప్రతిభకు వాల్యూ ఇస్తాను అన్నట్టు. అంతే సార్, ఏదైనా అంతే కదా. ఇప్పుడు క్యాండిల్స్ ఏమైనా పడతాయి పోతాయి, అది కాదు కదా. అక్కడ ఎందుకు పడ్డది, ఎలా పడ్డది, దాని వెనక జరిగేది ఏంటి అనుకో మొత్తం తెలియాలి కదా మనకి. అవును సార్, అవును సార్. అందుకే బ్రో అన్నప్పటి నుంచి మళ్ళీ మీ మీద రెస్పెక్ట్, అంటే మీలో ఉన్న ప్రతిభకు నేను రెస్పెక్ట్ ఇచ్చేసాను సార్. అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ. ట్రేడింగ్ లో మీరు చాలా పిహెచ్డీలు తీసుకున్నారు సార్. ఇక్కడ మనకి ఎక్కువ టైం దొరికిందండి మాకు. మేము స్పెషల్ ఏం కాదు. నాకేం జరిగిందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేసి ఇంట్లో ఉండాల్సి వచ్చింది నేను ఒక టైంలో. ఆ టైంలో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసాం, అంతే, ఏం లేదు ఇంకా. మీరు ఇందులో ప్రో కాదు సార్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు సార్ మీరు. ఎందుకంటే నేను సబ్జెక్ట్ కూడా, నేను జువాలజీ సబ్జెక్ట్ లో నేను డాక్టరేట్ సార్. ఓకే. ఎంఎస్సి జువాలజీ, ఎంఫిల్ జువాలజీ, బిఈడి, బిఎల్ఐసి, పిహెచ్డి, ఎంఏ హిస్టరీ, ఎంఏ సోషాలజీ ఇన్ని చదివాను సార్ నేను. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నేను ఎంట్రీ అయినా సార్ దీనిలోకి. కానీ నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత మీరు దొరకడం అనేటువంటిది నాకు లక్కీ సార్. చాలా అదృష్టం సార్ మీరు. సార్ టైం పడుతుంది సార్ ఇది ప్రో కావాలంటే. బట్ టైం పడతాయి కదా సార్. ఇప్పుడు వచ్చింది నాకు, ఇంకా మనం సెట్ అనమాట, ఏదేం చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఎవరు అడగరు. అవును సార్. ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే చేస్తుంటాం, బయటికి వెళ్తుంటాం, వస్తుంటాం, క్లాస్ చెప్తుంటాం, అంతే. ఇంకా వీడియోస్ గ్రేట్ చేస్తాం. సార్. మీరు లైక్ మీరు చెప్పడము దాన్ని బట్టి మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, దాన్ని చూడంగానే కనిపెట్టడం, ఇట్స్ రియలీ స్కిల్ సార్. మీరు అది అంత ఈజీ కాదు సార్. ఆ సైకాలజీ చార్ట్ మీద అప్లై చేయడం అనేది అది ఈజీ కాదు సార్. అది మీకే సాధ్యమైంది అది. అంతే అనమాట. అది టైం బట్టి సార్, అంటే అవ్వలేదు. ఒక టైంలో ఏం జరిగిందంటే నేను కూడా సేమ్ అందరిలానే అండి, నేనే వెరైటీ ఏం కాదు. నేను కూడా ఇట్లానే చార్ట్ చూస్తూ ఉండేవాడిని, డైలీ ఇండికేటర్స్ పెట్టి చూసేవాడిని. ఏది హై క్రాస్ నేను బై చేస్తా రాదు, సెల్ చేస్తా, ఎంత చేస్తున్నా మిస్ అయితే, ఎక్కడో ఒక పాయింట్ లాజిక్ మిస్ అవుతున్నాం అనే ఒక డౌట్ వచ్చేసింది. ఒక టైంలో ఆపేసాను కూడా, మార్కెట్ ఒకటే ఆపేసాను నేను. అయినా సరే మళ్ళీ వచ్చాండి. కాదు, ఏదో ఉంది మార్కెట్ లో, మన మనీ వెళ్తున్నాయి అంటే ఎవరికి వెళ్తున్నాయి కదా, అది ఎవరికి వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాలి. దాంతో పాటే ఒక్కటే థాట్ వచ్చింది నాకు, బయ్యర్ ఎందుకు బై చేస్తున్నాడు, సెల్లర్ ఎందుకు సెల్ చేస్తున్నాడు, ఒక చిన్న థింకింగ్ గేమ్ మార్చేసింది. అవును సార్, అవును సార్. ఎమోషన్స్ పనిచేస్తాయి సార్, లాజికల్ పనిచేస్తాయి. అంతే. ఇంకా మన ఎమోషనల్ అయ్యి మీరు బాధపడినా మనీ ఇవ్వదండి. స్టార్టింగ్ వచ్చిన మార్కెట్ లోకి అందరికి మనీయే కావాలని చూస్తారు, కానీ మనీ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. అసలు వాళ్ళు ఎందుకు బై చేస్తారు సెల్ చేయాలి. ఒక క్యాండిల్ వాడంటే బయర్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎందుకు బై చేస్తున్నారు థింకింగ్ మనకు వచ్చింది అనుకోండి, వాల్యూమ్స్ కంబైన్ చేయడం స్టార్ట్ చేసిన రోజు మారిపోయిందండి గేమ్. ఓకేనా, మీకు నేను ఈజీగా చెప్పా కానీ నాకు ఎవరు చెప్పలేదు కదా, చాలా టైం పట్టిందండి నాకు. మీ దయ వల్ల మాకు సగం టైం పట్టుద్ది సార్, మీలో మీకు పట్టిన సమయంలో. అంతే అండి. ఇంకా అదైతే చెప్పగలను. నాకు పట్టింది 3 years పట్టింది అనుకోండి, మీకు 1 year లోనే అయిపోవద్ది, లేదా ఒక 8 months లోనే అయిపోవచ్చు. అవును సార్, అవును సార్. బ్రో, ఈ సైకాలజీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోలేదు బ్రో. నేనే చెప్పా కదా, నేను బిజినెస్ చేశాను. ఆ బిజినెస్ వాడే సైకాలజీ ఇక్కడ చేశాను అంతే. మీరే ఓన్ గా క్రియేట్ చేస్తున్నారు దీన్ని? ఓన్ గానే బిల్డ్ చేసుకున్నాను. ఇంత చెప్తుంటేనే దాని మీద అప్లై చేయలేకపోతున్నాం. మీరు చాలా గ్రేట్ సార్ అసలు. సార్ నా దృష్టిలో జాబ్ కంటే ట్రేడింగే యు ఆర్ బాస్ ఆఫ్ యువర్ ఓన్ కదా సార్. ఐ థింక్ నాకు అది కూడా నచ్చుతుంది. అదే స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి సార్, మనల్ని ఇంకా అదే ఏదో ఉంది, ఇందులో ఏదో ఉంది, అది వచ్చేస్తే చాలు. మేజర్ సైకాలజీ అది అంతే అండి. ఇంకా అంటే ఇదే బెస్ట్ సార్ అసలు యాక్చువల్. బెస్ట్ అండి ఇది. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీని అందరూ దాటలేరు అనమాట, మధ్యలో ఆపేస్తుంటారు. సార్ మీ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి కదా సార్, మేము అది రిపీటెడ్ గా చూసుకుంటున్నాము, అది ఉంటది కదా? ఉంటాయి సార్, ఉంటాయి. అవి ఒక 5 months దాకా ఇస్తాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా యూస్ఫుల్, అది చాలా యూస్ఫుల్. అందుకనే అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను సార్. అప్పుడప్పుడు అసలు డైలీ చూడాలి. నేను ఒక్కొక్క వీడియో అయితే మీకు తెలుసో తెలియదు, ఒక క్యాండిల్ స్టిక్స్ వీడియోస్ యూట్యూబ్ లో చూసేటప్పుడు కానీ, గూగుల్లో చూసేటప్పుడు కానీ ఒక్కొక్క వీడియో 20-30 సార్లు చూసేవాడిని. ఓకే, అవును సార్. తెలియకుండానే చూస్తూనే ఉండేవాడిని. కానీ చెత్త అంతా చూడొద్దండి. యూట్యూబ్ లో చాలా ఉంది స్క్రాప్, అదంతా చూడొద్దు. దాని వల్ల మీకు ఏమైందంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీకు ఎక్కడ చూడడం మానేస్తుంది. ఒక రకానికి చెప్పాలంటే మీ వీడియోనే చూడట్లేదు. అదే కరెక్ట్ అండి. నా వీడియోలు కూడా చూడొద్దు, ఓకేనా? ఎందుకంటే మీరు నేర్చుకునేటప్పుడు మీరే బాస్. ఇంకా మార్కెట్ లో ఎవరు హెల్ప్ చేయరు.
మీరు అంటే- దాటాల్సిందే ఓన్ గా. అంటే మీరు చెప్పేసారంటే నేను మిమ్మల్ని ఫాలో అయినట్టుగా అయిపోతుంది, కానీ నేను సపరేట్ గా చేయలేను. సో అందువల్ల మీ అలా- వీడియో పెడతారు కదా యూట్యూబ్ లో, అక్కడ స్కిప్ చేసాను. ఓన్లీ క్లాసుల మీద బ్యాక్ వీడియోస్ ఉన్నాయి కదా డ్రైవ్ లో, వీటి మీద ఫోకస్ పెట్టాను స్టార్టింగ్ అంతే మీద. అండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒక డైరెక్షన్ చూపించా కాబట్టి మీరు వెళ్ళొచ్చు, కష్టపడితే వెళ్ళొచ్చు. మేము ఏంటంటే కొంచెం అటు ఇటు వెళ్తూ వెళ్ళాం అనమాట. కొన్ని రాంగ్ రూట్ వెళ్ళాం, కొన్ని రైట్ వెళ్ళాం, రాంగ్ వెళ్ళాం, అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చా. ఓకేనా, మీకు అడ్జస్ట్ చేసి పెట్టాం కాబట్టి మీరు కొంచెం దాటానికి ట్రై చేయండి చాలు. ఆల్రెడీ రోడ్ వేసారు సార్, మీరు నడవడమే మేము చేసేది. అంతే, ఆల్రెడీ మనం సింపుల్ గా మీకు పెట్టి లైన్ పెట్టి ఉంచాం, గోల్ చూపించాం. మీరు ఇంకా స్లోగా వెళ్తూ ఉండాలి అంతే. ఇంకా అవును సార్, అవును సార్. మీరు ఏది ఫాలో అవ్వకపోయినా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఒక ఎమోషన్స్ వచ్చి ఎంట్రీ తీసుకున్నా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి, మీరు లాస్ అవ్వరండి. 100% అవ్వరు. రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకపోతే లాస్ అవుతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను నాగేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అంటే మీ క్లాసెస్ నేను జాయిన్ అయ్యి వినడం వల్ల నేను బిఫోర్ మీకు జాయిన్ కాకముందు చాలా ఎమోషనల్ గా ఈ స్టాక్ మార్కెట్ లో ఏవో పిచ్చి పిచ్చిగా బై సెల్ చేసేవాడిని. ఎమోషనల్ గా అంటే మనీ పోగొట్టుకున్నాను. ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను. అంటే ఏదైనా తీసుకున్నప్పుడు అది బాగుందని తీసుకున్న లోపు అది సంథింగ్ అది బై చేస్తే లాస్ అయ్యేది. అలా రకరకాలు జరిగిపోయేది సార్. ఇప్పుడు మీ క్లాస్ అంతా విన్నాక అసలు మార్కెట్ అంటే భయం పోయింది సార్. మొత్తం నాకు భయం పోయి ఏ మార్కెట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఏ టైంలో అయినా సరే ఎంటర్ అవ్వచ్చు మనము. ఏముంది దాంట్లో, సార్ చెప్పిన సైకాలజీని మనం అక్కడ సైకాలజీ ప్రకారం థింక్ చేస్తే అది దొరికిపోతుంది. ఏదో ఒకటి ఏదో టైంలో దొరికిపోతుంది అనేసి దాని గురించి పరిగెత్తకుండా అది అంతే సార్. పరిగెత్తకుండా ఎంట్రీ దొరికే వరకు హ్యాపీగా సంతోషంగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అసలు ఎమోషనల్ గా అసలు ఒక విధమైన ఏది నా దగ్గర నాకు లేకుండా లేదు సార్. అంటే చాలా బెటర్ అయిపోయాను సార్ నేను మీ క్లాస్ వినడం వల్ల. బట్ ఐ మీన్ ఈ తర్వాత కూడా మెల్లిమెల్లిగా నేను అది మీరు చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వాలని ప్రయత్నిస్తాను సార్. మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా అయితే నేను చాలా కంట్రోల్కి వచ్చేసాను సార్ మీ క్లాస్ వినడం వల్ల. అవును సార్, మనం మెయిన్ మార్కెట్ లో తప్పు జరిగేది ఎమోషన్స్ కాబట్టి మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుసుకుంటే చాలు. ఎమోషన్స్ కంట్రోల్ చేయాలంటే మార్కెట్ ని మనం డీప్ గా అండర్స్టాండ్ అయినప్పుడే అయితే. అదే సార్, ఇంకోటి ఏంటంటే నేను నేను జాబ్ చేస్తున్న ఆఫీస్ లో ఒక 5-6 మెంబర్స్ ఇవి ఏదో ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఏదో పిక్చర్ లాగా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఒక దాంట్లో పడిపోయి ఎవరితో మాట్లాడకుండా అంటే ఏదేదో టెన్షన్ పడిపోతుంటారు. అందరూ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ అయిపోయి ఫీల్ అవుతుంటారు, బాధపడుతుంటారు, కోపడుతుంటారు. బాధ కాదు సార్, వాళ్ళు పిచ్చోళ్ళగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. అంటే దాంట్లోనే డీప్ గా ఎంటర్ అయిపోయి పోయిందంటే మళ్ళీ పోయిందని తల మీద చేయి పెట్టుకోవడము, అలా రకరకాల యాక్షన్లు చేస్తున్నారు. అంటే నేను అంతకుముందు అలాగే ఉండేవాడిని. తర్వాత ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మార్కెట్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను. అంటే అరే మార్కెట్ అంటే భయం పోయింది సార్. ఫస్ట్ పాయింట్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ మీరు చేసే ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అవుతాం సార్. మార్కెట్ లో ఉన్న సీక్రెట్ అదండి. మార్కెట్ అంటే ఏదో అనుకుంటాం మనం, అది ఏం కాదు. ఎక్స్పీరియన్సే మార్కెట్ అంతే. ఇంకా అది ఒక్కటే చెప్తాను. మనం ఒక కరెక్ట్ రూట్ చేసుకోవాలి మార్కెట్ ని, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అప్లై చేయాలి అంతే. అంతే సార్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సార్. అంతే, ఇంకా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టపడండి, దాటొచ్చండి. ఇప్పుడు మీరే చూడండి, క్రికెట్ లో చాలా మంది ఉంటారు. సచిన్ ఉంటాడు, ధోని ఉంటాడు, కోహ్లీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఆడేది క్రికెటే కదా, కానీ ఎందుకు వాళ్ళు స్పెషల్? ఒక్కొక్కరు ఒక్కొక్క షాట్ కొడతారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ ఉంటది షాట్ లో, కానీ అందరూ ఆడేది క్రికెటే కదా. సేమ్ ఇది కూడా అంతే, అందరూ ఆడేది క్రికెటే, ఇక్కడ కూడా సేమ్ అందరూ ఆడేది మార్కెటే. కానీ గేమ్ ప్లే చేసే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటది. అది ఎక్కడ మారిద్ది? ఇక్కడ మారిద్ది. ఎక్కడ? ఇదిగోండి ఎంట్రీ కాడ మారిద్ది. అవును సార్, అవును సార్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంట్రీ నేను తీసుకున్నదే తీసుకోవాలని రూల్ కాదు. మీ సైకాలజీ మీకు బిల్డ్ అయ్యాక ఏం బిల్డ్ అవ్వాలి? క్రికెట్ వచ్చి ఉండాలి, మీకు వచ్చి ఉండాలి. ఇది మీకు వచ్చిన తర్వాత ఇది మీ స్టైల్, ఇంకా ఇది మీ స్టైల్లో మీరు ప్లే చేయొచ్చు అండి. మీకు వ్యవస్థ గురించి బాగా తెలుసు సార్. ఎగ్జాంపుల్ చెప్పరావడం కూడా గొప్ప కళ సార్. అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి అదే కదా సార్, అందుకని కొంచెం మీకు డీటెయిల్ గా అర్థమైంది అనేసి అవి కూడా కలిపి చెప్పాను అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అప్పుడు సార్. మీకు ఈజీ గుర్తుంటది కదా. ప్రతి ఒక్కరికి నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, అది మైండ్ లో ఫీడ్ అయిపోవాలన్నమాట. అవును సార్, అవును సార్. చిన్నపిల్లలకి గనక బట్టి పట్టించాం అనుకోండి, మన చిన్నప్పుడు స్కూల్లో బట్టి పడుతూ ఉంటాయి, గుర్తుండవు. కానీ అదే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకోండి, ల్యాబ్ లో చూపించాం అనుకోండి, గుర్తుంటది మంచిగా. అవును సార్. అలానే ఇది కూడా అన్నమాట, మీకు జస్ట్ చెప్తే సరిపోదు.
చూడండి, మీరు ఆలోచించండి. ఈ 4 చెప్పడానికి ఇన్ని రోజులు అవసరం లేదండి. 4 రోజుల కంటే ఎక్కువే చెప్పాను. ఇన్ని రోజులు అవసరం లేదు. జస్ట్ 1 డేలో చెప్పొచ్చు ఇవి. కానీ అది కాదు కదా, నేర్పించి పంపించడం కాదు ఇంపార్టెంట్, నేర్పించి పర్ఫెక్ట్ చేయడం ఇంపార్టెంట్. మంచిగా ప్రాక్టీస్ చేయండి, గెయిన్ అవ్వచ్చు, 100% గెయిన్ అవ్వచ్చు. ఓకేనా? అందరిలాగా ఏదో చెప్పాలనుకోవట్లేదు, నేను స్టార్టింగ్ చెప్పాను. ఏదో నేర్పించి పంపించాలనేది నా ఉద్దేశం కాదు, మంచిగా నేర్పించి పంపించాలన్నది నా ఉద్దేశం. మీరు ఇక్కడ చెప్పాలనుకుంటే ఇవన్నీ నాకు వచ్చండి. స్టార్టింగ్ అన్ని తెలిసి ఇంకా ఎక్కువ కూడా చెప్తా, కానీ అవన్నీ అవసరం లేదు. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి గిఫ్ట్ సార్. ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు, కానీ వేస్ట్ అన్నమాట. టైం వేస్ట్ పనులు మనం ఎందుకు నేర్పించాలి? నాకు ఎలానో టైం వేస్ట్ అయింది, మన వాళ్ళకన్నా అవ్వకూడదు అనమాట. ఓకే, అలా అందుకనేసి నేను జెన్యున్ గా చెప్తున్నా. 100% వర్క్ అయింది, 100% డిసిప్లిన్ ఫాలో అవ్వండి. లాస్ అవ్వరండి, అసలు మార్కెట్ లో లాస్ అనేది రాదు. మీరు కరెక్ట్ డిసిప్లిన్ ఫాలో అవ్వండి. లాస్ అయితే నాకు మెసేజ్ పెట్టండి కావాలంటే. పక్కన వాళ్ళు ఎవరో చేశారని గ్రీడీతో మనం వాళ్ళని ఫాలో అవుతాము. అవును, మనకి ఏదైనా ఒక లాస్ అయిందంటే ఇంకా కోపడిపోవడం, మార్కెట్ ని తిట్టడం ఇలా చేస్తాం. అవునండి, మనం ఇది ఎందుకు కూడా తప్పు మెయిన్ చేసాం, ప్రాబ్లం. ఎక్కడ చేసాం అనేది ఎవ్వరూ దాన్ని చెక్ చేయట్లేదు. అవును, ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ప్రాఫిట్ అన్ని చేసి ఎమోషన్ చేస్తారు. ఎవరో ఒక ప్రో చెప్పారు కదా, బీటీసీలో ఒక 50,000 వేసి 1 డే 3 lakhs తీసాడని. మనకు కూడా ఆ లెవెల్ ప్రాఫిట్ కావాలి, 1 డేలోనే సంపాదించాలి అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఎందుకు రావు అనే థాట్కి ఎవరు వెళ్ళట్లేదు. ఇవి డైలీ ఆఫీస్ లో చూస్తూ ఉంటాం కదా, ఓకే, వాళ్ళు కూడా నువ్వు నేర్చుకుంటే నీ దగ్గర స్కిల్ ఉంటే చెప్పు, మేము మీకు డబ్బులు ఇస్తాము, నాకు ఆడించు. మనీ అసలు ఇష్యూయే కాదు ఇక్కడ. స్కిల్ నేర్చుకొని మనీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. అదొక్కటైతే చెప్తాను. మనీ మీ దగ్గరికి వస్తాయి. మీరు మనీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మనీ మీ దగ్గరికి వస్తాయి. అవునండి, అదొకటి నిజం. బాగా ఇన్ కేస్ ఆఫ్లైన్ దొరికితే అక్కడికి ఆఫ్లైన్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ లో. ఓకే, మనకి కొంచెం బెటర్ గా దొరుకుతుందేమో అనుకుని వెయిట్ చేశాను, అన్నట్టుగానే దొరికింది. ఇంప్రూవ్మెంట్ అయితే మంచి ఉంది అందరికి. చాలా ఉందండి సార్, చాలా బాగుంది సార్. ఉంది సార్, డెఫినెట్ గా ఉంది. మీరు ఏదో ఎత్తుకోద్దండి. ఎఫ్ఐడిఐ యాక్టివిటీ అన్ని స్టార్టింగ్ లో అందరు అడిగారు, కానీ అవన్నీ నేను చెప్పలేదు. చెప్పొచ్చు, కానీ అవన్నీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మనం అవి అవసరం లేదండి. ఎఫ్ఐఎస్ డిఎస్ అయినా బై సేల్ చేయాల్సిందే కదా. అవన్నీ చూడడం ఇంకా టైం వేస్ట్ అవుతుందండి. మనం ఒక ఎంట్రీ చూసుకోవడానికి నార్మల్ మిస్ అవుతాం, ఇక్కడ తీసుకోవాల్సిన ఎంట్రీ మిస్ అయిపోతాం. అంటే ఇప్పుడుండే దాంట్లో చూడాలంటేనే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ వ్యూ చూసుకోవాలి ఈ చార్ట్ లో. మనం ప్రీమియం సెలెక్ట్ చేసుకొని అక్కడ స్టాప్ లాస్ అవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడికే కొంచెం టైం సరిపోదు, మిస్ అవుతూ ఉంటది. ప్రైస్ రెడీగా ఉండాలి మనం. ఇక్కడే కొంచెం టైం డిలే అనుకుంటే మీరు చెప్పినట్టు ఇవన్నీ చూసుకునేసరికి అసలు వెళ్ళిపోతుంది, ఎట్లా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అంతేనండి. ఓకేనా? అవన్నీ అవసరం లేదండి. ఎవరిది చూడొద్దు అనాలిసిస్, నాది కూడా చూడొద్దు. మీరే నేర్చుకోండి, మీరే కష్టపడండి. అనాలిసిస్ ఒకళ్ళు చూడాలనుకుంటే రేపు అనాలిసిస్ చూడకుండా ఇవాళ ప్రైస్ ఏం జరిగిందని చెప్తా స్టార్టింగ్ అంతవరకే చూడండి, ప్రాక్టీస్ కోసం. ఓకే అండి, అంతవరకే చూడండి, మంచిగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అయిపోయింది.